ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చేస్తున్నారంటే, ఏం చెప్పబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు నా బిడ్డవి కాబట్టే, సాయి బిడ్డవి కాబట్టే నేను హెచ్చరిస్తున్నానమ్మా. ఈ నిజం తప్పకుండా తెలుసుకో, లేకపోతే ఇక నేను కూడా వదిలేస్తాను. కాదనకుండా వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఈరోజు నీతో మాట్లాడాలని వచ్చాను. నీ సాయి మాటలు జాగ్రత్తగా విను, లేకపోతే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుందమ్మా. నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా సరే నీ కోసమే కదా, నీ భవిష్యత్తు బాగుండడం కోసమే కదా. నేను నీ తల్లిదండ్రుల స్థానంలో ఉండి నువ్వు ఎంత మంచిగా ఉండాలని, బాగుండాలని, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని ప్రతి తల్లి తండ్రి పడే తపన ఏ విధంగా ఉంటుందో నీకు తెలుసు కదా బిడ్డ. అయినా సరే కొంతమంది నా బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా పెడచెవిన పెట్టి వారి జీవితాలను వారే నాశనం చేసేసుకుంటున్నారు. ఇక ఏ బిడ్డ అయితే తమ తల్లిదండ్రులను కష్టాలను పంచుకుంటారు, వారి కష్టాలను కళ్ళారా చూసి బాధపడతారో అలాంటి వారు జీవితంలో అత్యంత ఎత్తుకు ఎదుగుతారు, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలబడతారు. ఎందుకంటే బిడ్డ, తల్లిదండ్రులు పడిన కష్టాలను కళ్ళారా చూసి ఉంటారు కదా. కాబట్టి జీవితంలో మేము ఇలాంటి కష్టాలు పడకూడదు అని ఎంతోమంది కూడా అనుకుంటారు. ఇక అలాంటి వారి జీవితం అనేది ఎప్పుడు కూడా చాలా బాగుంటుందమ్మా. అందుకే ఈరోజు నీకోసం ఒక చిన్న సందేశాన్ని అయితే తీసుకొచ్చాను, శ్రద్ధగా విను. ఎవరైతే తప్పుదారిలో వెళ్తూ ఉన్నారో అలాంటి వారికి నేను హెచ్చరిస్తున్నాను. బిడ్డ, ఇది నువ్వు వినకపోతే నష్టపోవాల్సి వస్తుంది. ఒక చిన్న కథ రూపంలో నీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఒక ఊర్లో వెంకట్ అనే మధ్యతరగతి గుమస్తా ఉండేవాడు. ఇక అతని భార్య పేరు అలివేలు, కొడుకు పేరు సీను. అందరూ ఇంట్లో కూడా చాలని జీతం, అరాకొర సరుకులు, మధ్య తరగతి ప్రేమలతో సరదాగా సంతోషంగా గడిపేవారు. ఇక ఆ ఇల్లు ఒకరోజు వెంకట్ ఉదయాన్నే తన భార్యను ఇలా పిలుస్తాడు. అలివేలు, నువ్వు ఎక్కడున్నావు? ఇలా రా, కూరగాయలు తీసుకుంటున్నానండి అంటుంది. ఇక ఒక్క నిమిషం ఆగండి అని అలివేలు అంటుంది. ఇక అప్పుడు అలివేలు పక్కనే ఉన్న సీను కూడా, ఏంటమ్మా పొద్దున్నే నాన్న నీపై మండిపడుతున్నారు, నువ్వు ఆయనతో నీకు ఎందుకు, నువ్వు మాత్రం గొడవ పడకు అని అంటాడు. ఇక అప్పుడు మాత్రం భర్త మళ్ళీ ఇలా అంటాడు, గొడవ కాదు, గడ్డి పెట్టాలి, ఎద్దులా పెరిగాడు, ఇంటి మీద పడి తింటున్నా అని అంటాడు. ఇక అప్పుడు సీను ఇలా అంటాడు, నాన్న కూడా నా వయసులో గడ్డి తినే పెరిగేవాడేనేమో, ఒక్కసారి కనుక్కో అమ్మా అంటాడు. ఇక అప్పుడు వెంకట్ కోపంతో ఇలా అంటాడు, గడ్డి అన్నావంటే నడుము విరుగుతుంది అని చెప్పవే నీ కొడుక్కి అని చెప్పి అంటాడు. ఇక మీ ఇద్దరు పొద్దున్నే గొడవలే, ఇది రోజు మీతో ఉండేదే కదా, కానీ నాకు చాలా పని ఉంది అనేసి అంటుంది. ఇక తర్వాత ఇలా అంటాడు, వెంకట్, నాకు కొంచెం వేడివేడిగా కాఫీ కావాలి అని చెప్పి అంటాడు. ఇక పెట్టవే, తర్వాత టిఫిన్ కూడా పెట్టు, నేను బయటికి వెళ్ళాలి కదా అనేసి వెంకట్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇక సరేనండి, నేను టీ తీసుకుని వస్తాను అని అంటుంది భార్య. ఇక వీరిద్దరిలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు. ఇక వెంకట్ ఇంతలో గేట్ని దబేల్మని తోసుకుంటూ గడ్డి వ్యాపారి తన మనుషులతో వస్తాడు. ఇక చూసారా, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పేపర్ చదువుతున్నాడు, ఇక ఏదో పెద్ద కోటీశ్వరులాగా అనేసి అంటాడు. ఇక ఆ వడ్డీ వ్యాపారి వెంటనే వడ్డీ వ్యాపారిని మర్యాదగా రండి రండి అంటాడు. ఇక అప్పుడు ఆ వడ్డీ వ్యాపారి అంటాడు, ఏంటి వచ్చేది, డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు, నువ్వు పెట్టిన గడువు పూర్తయిపోయింది అని అంటాడు. ఇక అప్పుడు వెంకట్ ఇలా అంటాడు, లేదండి, కాస్త ఇబ్బందిగా ఉంది, తరువాత నెల ఇచ్చేస్తాను వడ్డీతో సహా అంటే, లేదు, వడ్డీ ఇవ్వకపోతే నీ ఇంట్లో సామానంతా బయటికి విసిరేస్తాను అని అంటాడు. అయ్యో, అలా చేయకండి, డబ్బులన్నీ ఒకేసారి కట్టలేను కదా
ఈ నెల కొంచెం ఇస్తాను, తరువాత మిగతాది ఇస్తాను, నన్ను నమ్మండి అనేసి అంటాడు. ఇక అదంతా కుదరదు, ఈ నెల 10వ తారీఖు నేను వస్తాను, మొత్తం డబ్బులు నాకు ఇవ్వాలి అని వడ్డీ వ్యాపారి వెళ్ళిపోతాడు. ఇక వెంకట్ ఏమో భార్య చేతిలో ఉన్న టీ తీసుకుని ఉంటాడు. అంతలోనే అక్కడే తన కొడుకు సీను కూడా ఉంటాడు. ఏంటి, మీ ఆయన నాతో పాటు ఊళ్ళలో అందరితోనూ గొడవలు పెట్టుకుంటున్నాడా ఏంటి అని చెప్పి సీను అడుగుతాడు. ఇక అప్పుడు తన తల్లి అంటుంది, ఒరే ఆపరా, చిన్న పెద్ద ఏమీ లేకుండా ఏంట్రా ఆ మాటలు, ఏంటమ్మా మీ ఆయన గుమస్తా మొగుడు బాగానే సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి సీను తన భర్తను తీసి పడేసినట్లు మాట్లాడేసరికి అలివేలికి చాలా కోపం వస్తుంది. ఇక ఆ కోపంతోనే సీనుని చెంప మీద గట్టిగా కొడుతుంది. ఎప్పుడు నాన్నతో గొడవ పడినా ఒక్క మాట కూడా నేను నిన్ను అననే అమ్మా. అలా కొట్టేసరికి మాట్లాడకుండా సీను మౌనంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఏంటి అలివేలు అలా కొట్టావు, వాడికేం తెలుసు, చిన్నపిల్లాడే కదా. ఇంకా ఏం చిన్నపిల్లవాడండి, అంత చదువుకున్నాడే, పెద్ద చిన్న చూడక్కర్లేదా, అసలు ఒక్కసారి ఇలా జరిగితేనే కానీ బుద్ధి రాదు అని అనగానే, పోనీలే వాడే తెలుసుకుంటాడు, ఏదేమైనా సరే నువ్వు ఇలా కొట్టడం మాత్రం చేసి ఉండకూడదు. ఇక కొడుకు ఎన్ని చేసిన వెంకట్ మాత్రం ఒక్క దెబ్బ కూడా అస్సలు వేసేవాడు కాదు. ఒక్కగానొక్క కొడుకు కాబట్టి గారాబంగా పెంచాడు, అందుకే తను ఇలా తయారయ్యాడు అని చెప్పి మనసులో బాధపడతాడు వెంకట్. ఇక వెంకట్ సరే అని టీ తాగి వెళ్ళి స్నానం చేసి రండి, టిఫిన్ పెడతాను, ఆ వడ్డీ వ్యాపారి అప్పును చాలని జీతంతో ఎలా తీర్చేది, ఎలా ఆ అప్పు అనేసి బాధపడుతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా కొడుకు చదువు కోసం, వాడిని పెద్ద కాలేజీలో జాయిన్ చేయడం కోసం, తను వాడికి బండి కొనివ్వడం కోసం ఈ అప్పులంతా చేశాడు. ఇక తన కొడుకు ఉద్యోగం చేయాలి, ఉద్యోగం అనేది చేస్తేనే ఆ అప్పు తీరుస్తాను కదా అని అనుకుంటాడు. ఇక ఉద్యోగం వచ్చేంత వరకు ఆ వడ్డీ వ్యాపారి ఆగగలడా? ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే మనం వాడి బండిని అమ్మేద్దాం, కనీసం సగం డబ్బైనా కట్టేద్దాం, అంతవరకు ఆగుతాడు కదా అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే సీను వచ్చి బండి తాళం కోసం ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు వెంకట్ ఇలా అంటాడు, వద్దులేవే, వాడికి మనకంటే ఆ బండి మీదే ప్రేమ ఎక్కువ ఉంది, ఇక వాడికి తెలిస్తే బాధపడతాడేమో, నేను ఏదో ఒకటి చేస్తానులే అని అంటాడు. ఇక అప్పుడు తన భార్య మాత్రం ఇలా అంటుంది, మీరేమైనా సరే ఏం చేస్తారండి, ఇక 10వ తారీఖు అతను మళ్ళీ వస్తారు, గొడవ చేస్తారు, ఎక్కడ నుండి తీసుకురాగలరు చెప్పండి. ఇక అప్పుడు వెంకట్ ఇలా అంటాడు, మా నాన్నగారు ఇచ్చిన ఈ ఇల్లు ఉంది కదా, దీన్ని తాకట్టు పెట్టి వడ్డీలు మొత్తం కూడా కట్టేద్దాం, నాకు ఇక వేరే మార్గమే కనిపించడం లేదు అంటాడు. అదేంటండి, ఈ ఇల్లు మీకు చాలా ఇష్టం కదా, మీ నాన్నగారి నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తి కదా ఇది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక అప్పటి వరకు ఇదంతా లోపల తన బండి తాళం కోసం వెతుకుతూ ఉండి గోడచాటుగా నిలబడి వింటున్న తన కొడుకు ఇవన్నీ సీను వింటాడు. ఇక కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతాయి. ఇక అప్పుడు సీను మనసులో ఇలా అనుకుంటాడు, ఇదంతా తెలియకుండా నేను మా నాన్నగారితో రోజూ గొడవ పడుతున్నానా, అసలు నాకెందుకు ఇదంతా తెలియడం లేదు, అర్థం కావడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మరోవైపు భర్తని ఓదారుస్తూ అలివేలు ఇలా అంటుంది, ఇల్లు తాకట్టు పెట్టడం నాకు ఏమాత్రం కూడా అస్సలు ఇష్టం లేదండి, కావాలంటే మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు ఉన్నాయి కదా, అవి తాకట్టు పెట్టండి, ఇక ఎలానో నేను వాటిని రోజూ వేసుకోవడం లేదు కదా అని ఇలా అయినా పనికొస్తాయి అని చెప్పి అనుకొని సంతోషపడతారు. ఇక బ్యాంక్లో లోను తీసుకుంటే వడ్డీ మనకు చాలా తక్కువ పడుతుంది అని భార్య తన భర్తకి సలహా ఇస్తూ ఉంటే వెంకట్ కళ్ళలో నీళ్లు వస్తాయి. ఇంత గొప్ప ఆలోచన శక్తి ఉన్న స్త్రీని చూడడం, అది నా భార్యగా దొరకడం నా అదృష్టం అనుకుంటాడు. ఏంటండి మీరు చిన్నపిల్లాడిలా అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎందుకు, మీలాంటి భార్య దొరకడం నాకు అదృష్టం అలివేలు అనగాని, ఏంటండి ఆ మాటలు, అలా మాట్లాడతారు, ఈరోజు నేను నా కొడుకు బాగున్నాము అంటే దానికి కారణం మీరే కదా, ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష అండి అని అనగానే వెంకట్రావుకి ప్రేమతో కూడిన కోపం వస్తుంది.
వెంటనే భార్య అలివేలుతో ఇలా అంటాడు, నీకు ఎప్పుడో చెప్పాను ఆ విషయం మాత్రం మళ్ళీ మాట్లాడవద్దు అని. ఇక అలివేలు ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడు ఆ క్షణం వెంకట్ ఆమెను ఓదారుస్తూ, అది కాదు అలివేలు, వాడు లోపలే ఉన్నాడు కదా, వాడికి తెలిస్తే తను ఎంత బాధపడతాడు నువ్వే చెప్పు అని అనగానే ఆ మాటకి అలివేలు తన్ని తాను అదుపు చేసుకొని తన కన్నీళ్లను కూడా తుడుచుకుంటుంది. సరే లోపలికి వెళ్ళి టిఫిన్ రెడీ చేయి, నేను స్నానం చేసి వస్తాను అనగానే అలా ఇద్దరు కన్నీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఇక గోడచాటున ఇదంతా వింటున్న సీను ఒక నిర్ణయానికి వచ్చి ఏమీ తెలియనట్లు అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా, నా బండి తాళాలు కనబడడం లేదు, అవి ఎక్కడున్నాయి అని అడుగుతాడు. ఇక ఎక్కడో ఉంటాయి చూడరా, నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను కదా అనగాని, అమ్మా ఒక్కసారి ఇలారా అని చెప్పి సీను అమ్మని పిలుస్తాడు. ఇక అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది. కన్నీళ్లను ఆపుకోలేక వాళ్ళు తనని పట్టుకుని ఏడ్చేస్తాడు. ఇక అమ్మ, అసలు ఆ రోజు ఏం జరిగింది, నాన్న మన కోసం ఏం చేశాడమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా ఈ విషయం అని అడుగుతాడు. ఇక ఈ విషయం నీకు ఎలా తెలుసురా, ఎవరు చెప్పారు, ఇంతకుముందు బండి తాళం కోసం వెతుకుతున్నావు కదా, అప్పుడు నాన్నగారు నువ్వు మాట్లాడుకునేది మొత్తం విన్నానమ్మా. మొదటిసారి సీను నోటి నుంచి నాన్నగారు అన్న పిలుపు వినబడగానే అలివేలు ఆశ్చర్యపోతుంది. తరువాత సీన్తో ఇలా చెప్పడం మొదలు పెడుతుంది, ఆ రోజు మనం చాలా విపరీతంగా వర్షం పడుతుంది. అప్పుడే మీ నాన్నగారు వర్షంలో తడుస్తూ ఇంట్లోకి వచ్చారు. నేను నొప్పులతో బాధపడుతున్నాను. ఏంటి అలివేలు, నొప్పులు వస్తున్నాయా అంటే, అవునండి, ఎవరినైనా పిలవండి అనేసి అన్నాను. ఇక అయితే నేను డాక్టర్ని పిలుచుకు వస్తాను అని అంత వర్షంలోనూ మీ నాన్నగారు డాక్టర్ కోసం బయలుదేరుతారు. ఇక డాక్టర్ని వెంట పెట్టుకుని వస్తాడు. ఇక అప్పుడు ఆ డాక్టరు, మీ భార్య పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతుంది, ఇక మీరు ఆమెను పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఇక తను చేసేది ఏమీ కూడా లేకుండా వర్షంలో వెంకట్ ఆటోలో భార్యను హాస్పిటల్కు తీసుకువెళ్తాడు. ఇక హాస్పిటల్కి వెళ్ళగానే అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్లు ఆమెను చెకప్ చేసి, బిడ్డ బాగా అడ్డం తిరిగింది, ఇక రక్తస్రావం అనేది బాగా జరిగిపోయింది, నీ భార్యకు వెంటనే ఆపరేషన్ చేయాలి, తనకు తగ్గ బ్లడ్ గ్రూప్ని మా హాస్పిటల్లో లేదు, తనకి బ్లడ్ కావాలి, బి పాజిటివ్ అనే బ్లడ్ కావాలి అని అనగానే ఇక వెంటనే తీసుకురండి, అలా అయితేనే తల్లి బిడ్డ బ్రతుకుతారు అని డాక్టర్ చెప్పడంతో ఇక వెంకట్ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపటికి కూడా బి పాజిటివ్ బ్లడ్ అనేది అస్సలు దొరకదు. ఇక ఆ తర్వాత వెంకట్కి సడన్గా ఒక్క విషయం అనేది గుర్తుకు వస్తుంది. ఈ మధ్య ఉద్యోగ విషయంలో గొడవ జరిగిన ఒక స్నేహితుడు బ్లడ్ గ్రూప్ అనేది అదేను వస్తుంది. ఇక అతనికి ఫోన్ చేస్తాడు. హలో ఆనందరావు, నేను వెంకట్ని అనగానే, ఏంటి చెప్పు అని చెప్పి, ఎందుకు ఫోన్ చేశావు అనగానే, నా భార్య బిడ్డలు ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారు, ఇక వారికి బి పాజిటివ్ బ్లడ్ కావాలి, అప్పుడే వారు బ్రతుకుతారు అనగానే, అయితే నేనేం చేయాలి చెప్పు, మొన్న అప్లికేషన్లో చూశాను నీది కూడా అదే బ్లడ్ గ్రూప్ కదరా, అందుకే నువ్వు నాకు కాస్త బ్లడ్ ఇస్తావా అని అడుగుతాడు. ఇక అప్పుడే నా భార్య బిడ్డలు ఇద్దరూ కూడా బ్రతుకుతారు అని చెప్పి బ్రతిమిలాడతాడు. అనగానే అప్పుడు అవతల వ్యక్తి అంటాడు, నువ్వు అనుకున్నంత పెద్ద మనసేమీ నాకు లేదు అని చెప్పి అంటాడు. ఇక అప్పుడు వెంకట్, నువ్వు ఏం చేయమన్నా చేస్తాన్రా అని అనగానే, అయితే నీ ఉద్యోగం నాకు ఇచ్చేసే, ఎలానో నువ్వు లేకపోతే ఆ ఉద్యోగం నాకే కదా వచ్చేది అనగానే ఇక వెంకట్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇలా అంటాడు, సరే ఇక నువ్వు వెంటనే వచ్చేయి, అయితే దానికి కావాల్సిన పేపర్స్ అన్నీ తీసుకువస్తాను, నువ్వు సంతకం చేసిన తర్వాతే నేను బ్లడ్ ఇస్తాను అని అంటాడు. ఇక వెంకట్ అలానే కాస్త త్వరగా వచ్చేసి అని చెప్పి అనగానే అలా స్నేహితుడు ఆసుపత్రికి రాగానే ఆ పత్రాల మీద సంతకం పెట్టి అతనిని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇక అప్పటికే అన్నీ సిద్ధం చేసుకుని ఉన్న డాక్టర్లు అతన్ని స్వయంగా తీసుకువెళ్ళి కావలసినంత రక్తం తీసుకొని వెంకట్ భార్యకు ఎక్కిస్తారు. ఇక అంతవరకు వెంకట్ డాక్టర్ బయటకు వచ్చి ఇలా అంటారు, వెంకట్ గారు, మీకు మగబిడ్డ పుట్టారు, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పి అంటారు. ఇక అలా మంచి ఉద్యోగంలో ఉండవలసిన మీ నాన్నగారు ఒక గుమ్మస్తాగా మారిపోయారు
అని సీనుతో జరిగిన విషయం అంతా కూడా నీట్గా చెబుతుంది. ఇక అదంతా విన్న సీను బండి తాళాలు తీసుకొని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే వడ్డీ వ్యాపారి ఇంటి ముందుకు వచ్చి వెంకట్ వెంకట్ అని చెప్పి గట్టిగా అరుస్తూ పిలుస్తాడు. ఏంటండి, 10వ తారీఖు వరకు సమయం ఇచ్చారు కదా? అయ్యో అలా కాదండి, నేను మీ గురించి తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ఏంటి సార్, ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనగాని, అదేం లేదండి, నిన్న మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి మీ అప్పు సగం తీర్చేశాడు. ఇక ఇంకా ఉన్న మిగతా సగం డబ్బులు 2 నెలల్లో తిరిగి ఇస్తాను అని చెప్పాడండి. ఇక ఇంత మంచి కొడుకుని మీరు కన్నారో మీరు అని చెప్పి అనేసి ఆ వడ్డీ వ్యాపారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అదంతా కూడా విన్న వెంకట్ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ఇక వెంటనే తన భార్య అలివేలును పిలుస్తాడు. అబ్బాయిని ఒకసారి పిలు, మళ్ళీ ఏం గొడవ మీ ఇద్దరికి అని అంటుంది అలివేలు. ఇక అలివేలు ఆ కొడుకుని పిలవగానే సీను బయటికి వస్తాడు. అదంతా విన్నా కానీ ఏమీ కూడా తెలియనట్లుగా అమాయకంగా నిలబడతాడు. వాడి బండి ఏమైందో అడిగి కనుక్కోవే అని చెప్పి అడుగుతాడు. ఇక అలివేలు అంటుంది, అమ్మా అది నా బండి నేను అమ్మేశాను. ఏంటి, బండి అమ్మేశావా? ఎందుకురా, ఎందుకు అమ్మావు? ఏమైంది, నీకు అంత అవసరం ఏమొచ్చింది, ఎందుకు అమ్మావు అని అంటే, అమ్మా నేను ఆ వడ్డీ వ్యాపారి చేసిన గొడవంతా నాకు తెలుసు. దానికోసం నాన్నేమో ఇల్లు తాకట్టు పెడతాను అని చెప్పి అంటున్నారు కదా. ఇక నువ్వేమో ఏకంగా నగలు తాకట్టు పెట్టాలి అని అనుకున్నావు. మీకు ఇష్టమైనవి మీరు నా కోసం తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. అందుకే నాకు ఇష్టమైన బండిని నేను అమ్మేసి ఆ వడ్డీ వ్యాపారికి సగం డబ్బులు కట్టేశాను. మీరంటే నాకు ప్రాణమమ్మా అలా అని చెప్పి కొడుకు మాటలు వినగానే అలివేలు వెంకట్ ఒక్కసారిగా మోకాల మీద ఒకరిల్లి ఒకరినొకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఇక అమ్మ, చిన్నప్పుడు నాన్న నన్ను భుజాలు ఎక్కించుకొని తిప్పాడు కదా, ఇక నేను పెద్దయ్యాక కూడా అక్కడే కూర్చుంటే ఎలా అనగానే వాళ్ళ నాన్న అలా మాట్లాడితే ఎలా ఊరుకుంటాను? అందుకే అమ్మేశానమ్మా. ఆ బండి లేకపోతే ఇంకొకటి కొనుక్కోవచ్చులే, కానీ ఆ రోజు నాన్న నేను పోతే ఇంకొకరు పుడతారు అనుకోలేదు కదమ్మా. ఆ మాటలు వినగానే వెంకట్ వెంటనే కొడుకుని గట్టిగా పట్టుకొని వెంకట్ సీనుని గట్టిగా హత్తుకుంటాడు. ఇక అది చూసిన అలివేలు ఎప్పుడూ కూడా గొడవపడే తండ్రి కొడుకులు అలా ఆనందంగా ఉండడంతో మురిసిపోతూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఇక చూసావు కదా బిడ్డ, ఇక్కడితో ఈ కథ అయిపోయింది. దీన్ని బట్టి నీకు ఏం చెబుతున్నానో తెలుసా అమ్మా? ఇప్పటికే నీకు అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఎంత కష్టాన్నైతే అనుభవిస్తున్నా కూడా ఆ కష్టాన్ని నువ్వు ఎప్పుడైతే చూసి అర్థం చేసుకొని వాళ్ళ కష్టం నీ కష్టంగా భావిస్తావో, పంచుకోగలవో, ఇక ఆ సమయంలో నువ్వు నీ తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరమ్మా. మాకంటే ఆనందంగా ఇంకెవరుంటారు తల్లి అన్న గర్వంతో కూడా బ్రతుకుతారు. ఇక అప్పుడు వాళ్ళ జీవితంలో సంతోషాలు తప్ప ఇంకేమీ ఉండవు. ఇక నీ జీవితం కూడా మారిపోతుంది బిడ్డ. ఎంతటి కష్టమైనా సరే కుటుంబం అంతా కలిసి జీవితంలో పంచుకుంటే అప్పుడు ఆ బాధ అనేది, ఆ కష్టం అనేది ఇక జీవితంలో ఎప్పటికీ కూడా శాశ్వతంగా నీ దగ్గరికి చేరకుండా ఉంటుంది. కాబట్టి బిడ్డ, సంతోషంగా ఎప్పుడైతే ఉంటావో అలాంటి చోట్ల కష్టానికి అసలు తావే లేదు బిడ్డ. ఇదే తల్లి నేను ఈరోజు నీకు తెలియజేయాలనుకుంటున్నా ఒక నిజమైన, నువ్వు వినాలి అనుకుంటున్న సందేశం. ఇది ఒక హెచ్చరిక అనుకో, లేదంటే ఒక చిన్న నీ సాయి పిలుపు అనుకో, సాయి మాటలు అనుకో, ఇలా ఏదైనా అనుకో, కానీ నువ్వు ఈ నిజం తప్పకుండా తెలుసుకోవాల్సిందే బిడ్డ. లేకపోతే నీ జీవితాన్ని నేను కూడా ఏమీ చేయలేను. నీ బాబా చెప్పినట్లుగా నీ కుటుంబం ఎంత బాధలు పడుతుందో ఒక్కసారి గమనించి చూడు. ఆ బాధల్ని నువ్వు పంచుకుంటే నీ జీవితం కూడా ఇంకా ఇంకా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. ఇక ఆనందంగా సంతోషంగా ఉండు. నీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా చూసుకో బిడ్డ. నీ జీవితం కూడా అంతే సంతోషంగా ఉంటుంది అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.